ఇవాళ మేము అడిగేది అధ్యక్ష, ఇవాళ మహిళలకు బస్సులు ఇచ్చారు, బ్రహ్మాండంగా ఉన్నది. కానీ అక్కడ మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల సంఖ్య పెంచలేదు, బస్సుల ట్రిప్పులు పెంచలేదు. ఇవాళ వాటి ఇంకా చాలా చోట్ల కూడా ఇలా తగ్గిన సమస్య ఉన్నది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావాలంటే వాళ్ళన్నిటి కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది. దాన్ని పెంచడానికి ఏం చర్యలు తీసుకుంటున్నామో అది చూపించండి, చెప్పండి. అంతేకాదు ఆ మహాలక్ష్మి పథకంలో మిగతా వాటి కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. మేము 100 రోజులు చెప్పారు కదా, మీరు ఎందుకు ఆగరని చెప్పేసి అంటున్నారు. మేము ఆగడానికి సిద్ధం. కానీ మీరేం చెప్పారు, 4వ తారీఖే ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే కాదు 9వ తారీఖు ఇస్తామని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. మీరు చెప్పిన దాన్నే మేము అడుగుతున్నాం తప్ప మీరు 100 రోజులు అన్నారా మేము మీరు చెప్పేసి అడగట్లేదు. మీరు ఒక్కసారి మీరు వీడియోలు మాట్లాడిన వీడియోలన్నీ కూడా తీసుకొని చూడండి. మేము ఇవాళ కాదు, మీరే డెడ్ లైన్ పెట్టారు. 3వ తారీఖు కాగానే 4వ తారీఖు ఇస్తాం, 9వ తారీఖు ఇస్తాం. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేయలేదు అని చెప్పేసి మీరు చెప్పారు. కాబట్టి ఇవాళ చేయని వాటిని చేసినట్లు ప్రచారం చేసుకుంటే కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇవాళ దీని ద్వారా 6.5 లక్షల మంది ఇవాళ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష. ఇవాళ వాళ్ళందరికీ కూడా 6.5 లక్షల మందిలో అనేక మంది, కొంతమందికి మాత్రమే సొంత వాహనాలు, సొంత ఆటోలు ఉన్నాయి. కొంతమంది రుణం తీసుకున్నారు. కొంతమంది ఇవాళ డైరెక్ట్ గా వాళ్ళందరూ కూడా రోజుకి 300 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరూ కూడా కిరాయి తీసుకుంటారు అధ్యక్ష. ఇవాళ నిన్నటి వరకు 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఏ మహిళలకైతే ఉచితంగా మీరు ప్రయాణం చేయాలని చెప్పేసి ఒక గొప్ప వరం ఇచ్చారని చెప్పి మీరు భావిస్తున్నారో, ఈ యొక్క 21 మంది డ్రైవర్ల యొక్క భార్యలకు కూడా మీరు ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చేయాలని చెప్పేసి వారి తరఫున కోరుతున్నా అధ్యక్ష. అంతేకాదు మీరు కూడా ఇందులో ప్రకటించారు 6.5 లక్షల మంది ఇవాళ వాళ్ళందరికీ కూడా 70 నుండి 80% ఆదాయం తగ్గిపోయింది. 20-30% మాత్రమే ఆదాయం వస్తున్నది. ఇవాళ వాళ్ళ పొయ్యిలో పిల్లి లేవలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళు ఎందుకంటే రోజు 300 రూపాయలు కిరాయి ఇవ్వాలి, 200 రూపాయలు డీజిల్ పోసుకోవాలి. వాళ్ళకి కనీసం 500-700 రూపాయలు అయితే 1000 రూపాయలు కూడా రావాలి. కానీ 500-600 రూపాయలే వస్తుంటే ఇవాళ ఈఎంఐలు కట్టలేక, ఇంట్లో భోజనం పెట్టలేక ఇవాళ 21 మంది చచ్చిపోయినరు. ఈ ఆత్మహత్యలు ఆగాలంటే వాళ్ళందరికీ ఖచ్చితంగా ప్రతి వాళ్ళ యొక్క ఏదైతే ఆటో రుణమాఫీ అనేది ఆటోలది ఉన్నదో ఖచ్చితంగా దయచేసి శ్రీధర్ బాబు గారు